హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇక్కడ ఒక స్క్రీన్ పైన అయితే ఒక వీడియో చూపిస్తాను రీలు. ఈ సాంగ్ అనేది ఐ హేట్ లవ్ స్టోరీ అని ఉంటుంది. ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది. ఒకసారి డెమో అయితే చూడండి. ఒక ఫోటోతో అయితే ట్రై చేశాను. ఓకే, మీరైతే డెమో చూడండి. నేను ఎవరిని ప్రేమించను, ఎలాంటి రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవును. ఓకే, ఓకే, మీరైతే డెమో చూస్తున్నారు కదా. నేనైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. నేను 2 డెమోస్ అయితే చూపిస్తాను డిఫరెంట్ ఫోటోతో. ఓకే, నాకు ఈ సాంగ్ అనేది సింగిల్స్కి అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ హేట్ లవ్ స్టోరీస్ అంటే సింగిల్స్కి మాత్రమే సెట్ అవుతుంది. సో మీరు మింగిల్స్ కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ నా ఒపీనియన్ అయితే చెప్పాను. ఓకే, ఇక్కడైతే మీకు సింగిల్ స్టెప్లో చెప్పేస్తాను. మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ ప్రాజెక్ట్ ఇచ్చాను ఒకటి. ఫస్ట్ అయితే మీరు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, ఇందులోనే మీరు కెమెరాని అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మీకు లిరికల్స్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో లిరికల్గా చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇలా 3D కాకుండా షేక్ ఎఫెక్ట్లో కూడా చేసుకోవచ్చు సింగిల్ ఫోటోతో. అలా కూడా ట్రై చేయొచ్చు, ఇలా కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టు. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఒక గ్రూప్ అనేది ఎడిట్ గ్రూప్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఫొటోస్ పిఎన్జీస్ కింద టెక్స్ట్ అనేది ఉంటుంది. సో ఈ టెక్స్ట్ మీకు కలర్ ఒకవేళ వైట్ లేదా గ్రీన్ అలాంటి వేరే కలర్స్ కావాలన్నా ట్రై చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫండ్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫండ్స్ అనేది అక్కడ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ మీరు లిరికల్గా యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే సింగిల్ ఫోటో టెక్స్ట్ చేసి మీకు అది వీడియో ఎండింగ్లో చెప్తాను అది కూడా. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గ్రూప్ ఇచ్చాను. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఓకే, కలర్ అండ్ ఫిల్లో వెళ్ళండి. ఫోటో పైన క్లిక్ చేసి ఇలా అయితే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ సెట్ అయింది. ఒకవేళ మీకు ఇక్కడ కొన్ని షేప్స్ కొన్ని ఫొటోస్ అనేది రేషో అనేది తక్కువ లేదా వేరేలా ఉంటుంది కదా, డిఫరెన్స్ రేషో. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ షేప్ ఉంటుంది మీకు సింపుల్గా ఇక్కడ మూవ్ అండ్ ఫ్రమ్ వెళ్ళేసి ఈ షేప్ని మీరు రైట్ సైడ్కి అయితే జరపండి. ఓకే, ఇలా జరిపితే మీకు చూడండి ఈ విధంగా అయితే సెట్ అయిపోయింది. ఓకే, ఇంకోటి వచ్చేసి పైన షేప్ కూడా సేమ్ ఫ్రెండ్స్. పైన షేప్ కూడా టెక్స్ట్ని ఆ విధంగా అయితే జరుపుకోండి. మీకు కావాలంటే నేను గ్రూప్స్ అనేది ఇస్తాను, టెక్స్ట్ ప్లస్ ఈ షేప్ గ్రూప్ 2 ఇస్తాను, ట్రై చేయండి. ఓకే, ఈ విధంగా. తర్వాత ఇంకోటి వచ్చేసి మీకు సింగిల్ స్టెప్లో లిరికల్ ఎలా చేయాలనేది చూపిస్తాను. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసండి. ఓకే, బ్యాక్ వచ్చేసి మీరు ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఉన్న లిరికల్స్ మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సాంగ్ ప్లస్ ఫోటో సెలెక్ట్ అయితే చేసుకొని ఒక షేప్ని మీకు నచ్చిన షేప్ అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని, సో ఆ గ్రూప్ని మీరు సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను. సెలెక్ట్ కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇలా అయితే 0 చేసుకోండి యాంగిల్ని. చూడండి మీకు ఈ విధంగా అయితే వస్తుంది. లైట్గా మ్యాగ్నిట్యూడ్ని తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఈ 2 వీడియోని ఎలా సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి చూపిస్తాను. ఈ విధంగా అయితే మంచి క్వాలిటీలో ఉంటుంది. ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే.